హాయ్ అందరికి. రీసెంట్‌గా ఏదో కరోనా వైరస్ లాంటిది ఇంకోటేదో వస్తుందని చెప్పేసి 2, 3 డేస్‌గా యూట్యూబ్‌లో గట్టా, న్యూస్‌లో గట్టా చెప్తున్నారు. కానీ నిజం కాదది. అట్లాంటి ప్రస్తుతానికి కరోనా వైరస్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఎవరికి టెస్ట్ చేసినా కూడా మనందరిలో ఉంటదది. ఎంతో కొంత సింప్టమ్స్ అనేవి దాంట్లో ఉంటాయి. మనం టెస్ట్ చేయించుకున్నా మనకి పాజిటివ్ చూపిస్తది. కాకపోతే ఏంటంటే దీన్ని అలుసుగా తీసుకొని ఏయో కొన్ని కొన్ని ఛానెల్స్ గానీ, వేరే వోళ్ళు గానీ కొంచెం ఏదో రకంగా బ్యాడ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి ఎవరు నమ్మొద్దు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనం కరోనా వచ్చినా కూడా లాక్‌డౌన్ విధించే పరిస్థితిలో లేరు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ లాక్‌డౌన్ విధించారంటే మళ్ళీ ఇప్పుడు మనకి ఆర్థిక వ్యవస్థ అనేది మొత్తం పోతది. ఇప్పుడే కొంతమంది మొన్న లాక్‌డౌన్‌కే చాలామంది వ్యాపారాలు పోయి, లేకుంటే ఇంకా చాలా నష్టాల్లో ఉన్నారు. ఇంకా ఇప్పటికి కోలుకోలేదు వాళ్ళు. మళ్ళీ లాక్‌డౌన్ పెట్టి ఎలాంటి పరిస్థితులొచ్చినాయంటే ఇప్పుడు జనాలెవరు కూడా తట్టుకునే పరిస్థితిలో లేరు. సో, దయచేసి ఇట్లాంటివి ఎవరు నమ్మొద్దు. నిజంగా అలాంటిదేమైనా వచ్చుంటే, వస్తే గనక మనం దాంతో సహజీవనం చేసుకోవడమే తప్ప, మనల్ని మనం కాపాడుకొని మాస్క్స్ ఏసుకొని, శానిటైజర్ రాసుకొని అట్లానే తప్ప లాక్‌డౌన్ అయితే బిగించరు. అట్లాంటివేమీ అనుకోవద్దు. చేసేసి కొంచెం అందరూ కూడా ఎందుకైనా మంచిది. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కాబట్టి, జాగ్రత్తగా ఉండండి అంతే. అంతకు మించి ఇంకేం మనం చేసేదేం లేదు. అంతేగాని లాక్‌డౌన్ బిగించారు మళ్ళీ ఎట్లా ఏంటని మనం ఏమి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో, ఎవరికాళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలు. దయచేసి ఇది షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా ఉన్నయే మనం షేర్ చేసుకోవాలి. ఉత్తప్పుడు మిగతాయి చేసినా చేయకపోయినా ఇట్లాంటివైనా చేసుకోవాల. ఎందుకంటే చైనాలో ఒక వ్యక్తి డైరెక్ట్‌గా తానే వీడియో తీసి ఇక్కడున్న పరిస్థితిని ఏంటో, ఇక్కడ చైనాలో ఎవరు మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు. ఎవరికాళ్ళు హ్యాపీగా జర్నీ చేస్తున్నారు. సో, ఎవరికి నచ్చినట్టుగా ఆళ్ళు తిరుగుతున్నారు అని చెప్పి తనే వీడియో పోస్ట్ చేసినప్పుడు, చైనాలో ఉన్నవోళ్ళే మనకు పోస్ట్ చేసినప్పుడు, వాళ్ళే మనకు చెప్తున్నప్పుడు, మనం అనవసరంగా భయపడి మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి వీడియో అర్థమైందనుకుంటున్నాను. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. వీడియోని షేర్ చేయండి. సేఫ్‌గా ఉండండి అంతే. థాంక్ యూ.